మంత్రులు ఢిల్లీకి పోయి అధిష్టానాన్ని కలవడానికి గల కారణం ఏంది అంటే, ఇప్పుడు మంత్రులను కూడా మారుస్తారనే చర్చ ఘోరంగా వినబడుతుంది. చాలా రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, కొన్ని మీడియా ఛానళ్లలో ఈ వార్త గట్టిగా వైరల్ అవుతుంది. ఏంటిది, సీఎంను మారుస్తారు, మంత్రులను మారుస్తారు అనేది చాలా భయంకరంగా వినబడుతున్నది ఇది తెలంగాణ రాష్ట్రంలో. అయితే మంత్రులు ఏం చేస్తారంటే, కొంతమంది మంత్రులు మాకు ఈ శాఖలు వద్దు, మేము ఈ శాఖలలో పని చేయలేము, ఎందుకు వాళ్ళు ఎందుకు ఈ మాట అంటుర్రు అంటే, కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డిని కలుద్దామంటే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యడట. రేవంత్ రెడ్డిని కలుద్దామంటే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యడట. ఇక మేము ఈ మంత్రి పదవులలో ఉంటే మాకు చాలా డ్యామేజ్ అవుతుంది, ప్రజలు మమ్మల్ని తిట్టుకుంటారు, మేము ఈ మంత్రి పదవులలో ఉండము, మాకు వేరే మంత్రి పదవులు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలియకుండా మంత్రులు హైకమాండ్ దగ్గర పోయి హైకమాండ్తో చెప్పత్తురట, మేము ఈ శాఖలలో ఉండం, మాకు ఈ శాఖలలో ఉంటే డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో మేము అధికారంలోకి వస్తామో రామో కూడా తెలియదు, లేదంటే మేము రాజీనామా చేద్దామని చెప్పేసి హైకమాండ్తో మాట్లాడుతుర్రట. ఇక హైకమాండ్ వాళ్ళందరికీ ఒకటే ముచ్చట చెప్పిందట, ఎవ్వరు టెన్షన్ పడకుర్రి, ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకోర్రి, ఈ 6 నెలల్లో మీకు ఏది కావాలన్నా కూడా అన్నీ అమలు అవుతాయి, అందరూ సక్రమంగా పని చేసుకోర్రి, మీ మీద ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోర్రి అని చెప్పేసి అధిష్టానం కూడా మంత్రులకు చెప్పిరట. ఇక మంత్రులతోటి రేవంత్ రెడ్డి గురించి అడిగి తెలుసుకున్నారట. మరి సీఎం ఎట్లా పని చేస్తుండు, ఓకేనా, ఆయనను సీఎం పదవిలో ఉంచచ్చా, సీఎం పదవిలో రేవంత్ రెడ్డి ఉండడానికి అర్హుడేనా అని మంత్రులను అడిగినప్పుడు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ.